బ్రహ్మదండి మాంత్రికుడి ఆజ్ఞ వింటూనే జయమల్లు కేశవుడి చెయ్యి పట్టుకుని అక్కడ్నుంచి బయలుదేరాడు. అంతా నాకు అయోమయంగా ఉన్నది. అంత పెద్ద కొండను తన మంత్రశక్తి చేత ఈ బ్రహ్మదండిగాడు ఊగించగలిగాడంటే ఎలా నమ్మటం? వాడు మంత్రశక్తి చేత భూకంపం తెప్పించాడంటే నేను నమ్మను. నా అనుమానం కొండ కింద గంధకం లాంటి పదార్థమేదో ఉన్నదని. ఆ కారణంగా కొండ అప్పుడప్పుడు అదరటం జరగవచ్చు. అలాంటి సమయాల్లో బ్రహ్మదండి అందుకు కారణం తన మంత్రశక్తి అని ప్రగల్భాలు కొడుతున్నాడేమో. ఇది తేల్చి చెప్పటం కష్టం అన్నాడు జయమల్లు. ఆ సరికి ఇద్దరూ కొండ మీద పల్లం